ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వమున నేను నా నామం నిలిపిన షిలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇజ్రాయేలునైన నా జనుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసిన కార్యం చేయుడి. ఇదే యెహోవా వాక్కు. షిలో ప్రదేశంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మోషే ప్రవక్త అక్కడ ప్రత్యక్ష గుడారం కట్టారు, అంటే అది ఒక ఆరాధనా స్థలం. రెండవదిగా అక్కడ సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడారు, అది ప్రవచనా స్థలం. మూడవదిగా ఆ స్థలాన్ని దేవుడు పాపాలు చేయడం బట్టి ఆ స్థలాన్ని అంతటినీ దేవుడు నిర్మూలన చేశాడు. అంటే విశ్వాసం గురించి చెప్తున్నాడు, విశ్వాసంతో మనం మెలగాలని. అయితే మరి ఇజ్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి షిలో ప్రదేశాన్ని ఎలాగైతే నాశనం చేశారో, అలాగే యేసుప్రభు వారిని మరి లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని మరి బలిగా మనం చేసిన పాపాలన్నిటిని బట్టి అవన్నీ ఆయన మీద మోసుకొని ఆయన బలి అయ్యారు. అక్కడ మరి ఆయన శిలువలో మరి వేలాడుతున్నప్పుడు ఒకటి మాటగా, తండ్రి నన్ను ఎలా విడిచావు అని అడుగుతూ ఉంటాడు. మరి దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారు అది ఇంకా తీసుకోలేకపోయారు. ఆ బాధని, ఆ నొప్పిని, ఆ మరణాన్ని మనిషిగా వచ్చి మనిషిగా మనలాగే నొప్పిని భరించి, బాధను భరించి, వేదన భరించి మనందరి పాపాలు, ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాళ్ళందరి పాపాలు ఆయన మీద మోసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడు అయ్యాడు మన కోసం. అలాగే మరి ఇక్కడ షిలోహ్ అనేది యేసుప్రభు వారికి సాదృశ్యం. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్ముతామో, ఆయన నిజ రక్షకుడిగా ఎప్పుడైతే మనం నమ్ముతామో, తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తారు. ఆయన రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తారు. షిలోహ్ అనేది అర్థం ఏంటంటే నివాస స్థలము. అలాగే యేసుప్రభు వారిని ఎప్పుడైతే మనం ఆయన చెంతకు వెళ్తామో ఆయన మన నివాస స్థలంగా ఉంటాం.